హలో అండి. అందరికి నమస్కారం. దేశంలో లక్షలాది మంది విద్యార్థుల జీవితాలను నిర్ణయించే నీట్ ఎగ్జామ్ మరోసారి అనుమానాలు, ఆరోపణలు, భయాలు, వివాదాల మధ్య నిలిచింది. ఇప్పటికే ఒకసారి క్యాన్సిల్ అయిన నీట్ యూజీ 2026 ఎగ్జామ్ జూన్ 21న రీ ఎగ్జామ్ రూపంలో మళ్ళీ జరగబోతుంది. కానీ పరీక్ష ఇంకా కొన్ని రోజులు ఉండగానే సోషల్ మీడియా, టెలిగ్రామ్ ఛానల్, వాట్సాప్ గ్రూప్స్‌లో ఒక వార్త వైరల్ అయింది. నీట్ క్వెషన్ పేపర్ లీక్ అయిందని. కొంతమందికి అడ్వాన్స్‌డ్ యాక్సెస్ ఉందని, పేపర్ సేల్ జరుగుతుందని ప్రచారం మొదలుపెట్టేశారు. ఈ ప్రచారంపై ఎన్టీఏ వెంటనే స్పందించింది. ఆరోపణలన్నీ పూర్తిగా ఫాల్స్, ఫ్రాడ్యులెంట్ స్టేట్మెంట్స్ అంటూ ఖండించింది. విద్యార్థులు, పేరెంట్స్‌ను మిస్‌లీడ్ చేయడానికే కొందరు ఇలాంటి రూమర్స్‌ని సృష్టిస్తున్నారని ఎన్టీఏ స్పష్టం చేసింది. అంతేకాదు ఇలాంటి ఫేక్ కంటెంట్‌ను తయారు చేయడం, షేర్ చేయడం, ఫార్వర్డ్ చేయడం కూడా సీరియస్ అఫెన్స్ అని హెచ్చరించింది. అభ్యంతరకరమైన ఛానల్స్, అకౌంట్స్‌ను గుర్తించి సైబర్ క్రైమ్ అథారిటీస్‌కి రిపోర్ట్ చేస్తున్నామని ఎన్టీఏ తెలిపింది. ఇక క్యాండిడేట్స్, పేరెంట్స్ అందరూ అఫీషియల్ ఇన్ఫర్మేషన్ మాత్రమే నమ్మాలని, ఎన్టీఏ అఫీషియల్ వెబ్‌సైట్, వెరిఫైడ్ ఛానల్స్ ద్వారా వచ్చే అప్డేట్స్ మాత్రమే ఫాలో అవ్వాలని సూచించింది. అసలు ఎన్టీఏ చెబుతున్న మాటలను విద్యార్థులు ఎందుకు పూర్తిగా నమ్మలేకపోతున్నారు? దీనికి కారణం గత నెలలో జరిగిన సంఘటన. మే 3న నిర్వహించిన నీట్ యూజీ 2026 ఎగ్జామ్ దేశవ్యాప్తంగా భారీ వివాదానికి కేంద్ర బిందువు అయింది. పేపర్ లీక్ ఆరోపణలు దేశమంతా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. చివరికి ఎగ్జామ్ క్యాన్సిల్ అయింది. ఎగ్జామ్ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. సిబిఐ ఇన్వెస్టిగేషన్ కూడా కొనసాగుతుంది. అంటే ఒకసారి ఈ వ్యవస్థపై నమ్మకం దెబ్బతింటే మళ్ళీ ఆ నమ్మకాన్ని తిరిగి తీసుకురావడం చాలా కష్టం. నిజంగా లీక్ కాలేదా? లేక మళ్ళీ దానిపై ఏదైనా దాచిపెడుతున్నారా అని. ఈ అనుమానం రావడానికి కారణం విద్యార్థులు కాదు, వ్యవస్థ గతంలో ఎదుర్కొన్న వైఫల్యాలు. అందుకే ఈసారి సమస్య పేపర్ లీక్ జరిగిందా లేదా అనేది కాదు. పేపర్ లీక్ జరగుండొచ్చనే అనుమానం కూడా విద్యార్థుల్లో ఉండకూడదు. ఎందుకంటే ఒక విద్యార్థి 2 ఏళ్ళు, 3 ఏళ్ళు, కొన్నిసార్లు 4 ఏళ్ళు కూడా ప్రిపేర్ అవుతున్నారు. ఉదయం 4 గంటలకు లేస్తారు. రాత్రి 12 గంటల వరకు చదువుతూనే ఉంటారు. కొంతమంది పేరెంట్స్ తమ బంగారం అమ్మి కోచింగ్ ఫీజు కడుతున్నారు. కొంతమంది అప్పులు చేస్తున్నారు. మరికొంతమంది తమ కుటుంబ పరిస్థితులను పక్కన పెట్టి ఒకే ఒక కల కోసం కష్టపడుతున్నారు. అది డాక్టర్ కావాలనే కల. అలాంటి సమయంలో ఎగ్జామ్ హాల్‌లో కూర్చున్న విద్యార్థి పేపర్ లీక్ అయిందంట, ఎవరో ముందే చూసేసారంటే వార్త వింటే అతని కాన్ఫిడెన్స్ ఏ స్థాయిలో దెబ్బతింటుందో ఊహించండి. అందుకే ఇది కేవలం ఎగ్జామ్ ఇష్యూ కాదు. ఇది లక్షలాది మంది విద్యార్థుల మెంటల్ ప్రెషర్ ఇష్యూ. ఇది పేరెంట్స్ యాంగ్జైటీ ఇష్యూ. ఇది భారతదేశ ఎగ్జామినేషన్ సిస్టమ్ క్రెడిబిలిటీ ఇష్యూ. ఎన్టీఏ ఈ రోజు రూమర్స్‌ను ఖండించడం సరిపోదు. సెక్యూరిటీ మెజర్స్ గురించి ప్రజలకు పూర్తి వివరాలు చెప్పాలి. ట్రాన్స్‌పరెన్సీ చూపించాలి. ప్రతి డౌట్‌కు వెంటనే సమాధానం ఇవ్వాలి. ఎందుకంటే నమ్మకం అనేది ప్రెస్ రిలీజులతో రాదు. చర్యలతో మాత్రమే వస్తుంది. ఫలితాలతో వస్తుంది. విద్యార్థులు నమ్మినప్పుడు వస్తుంది. లక్షలాది మంది విద్యార్థులకు నమ్మకాన్ని ఎన్టీఏ తిరిగి గెలుచుకుంటుందా? లేక మరోసారి అదే కథ రిపీట్ అవుతుందా? ఈ దేశానికి డాక్టర్లు కావాలి. క్వెషన్ పేపర్ కొనుగోలు చేసిన వారు కాదు. తమ కష్టంతో విజయం సాధించిన వారు కావాలి. థాంక్ యూ అండి. జై హింద్.